రెండు చేతుల పైకి దేవుని స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వరములు ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ చేతితో పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుమో నీరు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదన్. కుమ్మరించుమో నీరు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదన్. ఘోర పాపిని నేను తండ్రి పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనీయుము నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనీయుము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. స్వరములెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి దేవుని స్తుతించు. హల్లెలూయా హాల 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 హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకెత్తడం అంటే తెలుసా? చేతులు పైకెత్తమంటే చేతులు దించి తలకాయ దించుకొని నవ్వుకుంటూ కళ్ళు మూసుగా కూడా కనిపిస్తుంది. రెండు చేతులు పైకెత్తి దేవుడిని ఆరాధించుకోరు వారు ఆత్మ ఎందును సత్యమునందు ఆరాధించాలి. సత్యంతో ఆరాధించాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా మాతో మాట్లాడండి. నువ్వు మాట్లాడుతుండగా తండ్రి ప్రభా వినగలిగిన చెవులు మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాగే నీళ్ళకి నించొని ఉండండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆఖరి దినములలో మనం ఎలా సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఆల్రెడీ జనవరి 20 తారీఖున మొదటిగా
మనం మాట్లాడుకున్నాం. ఆ మాట్లాడుకుంటున్న సమయంలో ప్రతి వారం కూడా దేవుడు తన రాకడికి సిద్ధపరిచే వాక్యంలో మనకి ఇస్తాడని మనం గమనించుకున్నాం. ప్రేయర్ గ్రూప్ పెట్టడానికి కూడా మరి ఈ సంవత్సరమే దేవుడు అనుమతి ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ప్రేయర్ గ్రూప్ మనం పెట్టలేదు, ఆ ఆలోచన కూడా మనం చేయలేదు. ఈ సంవత్సరం మనం పెట్టామంటే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక మనకి ఒక సూచన చూపిస్తున్నాడు కాబట్టి మనం అందరం కూడా సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యోహాను 4:24లో ఒక మాట ఉంటది. ఏముంటది చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. చాలా జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆరాధించగోరు వారు పక్కన వాళ్ళ చేతులు ఎత్తారా లేదా, పక్కన వాళ్ళు ప్రార్థిస్తున్నారా లేదా కదా. చాలా సందర్భాల్లో మనకు అందరికి వచ్చిన పాటనే మనం పాడుతూ ఉంటాం కదా. ప్రతి ఒక్కరం పాడుకునే పాటనే మనం పాడుతుంటాం. అయినా కూడా కొంతమంది ఏకాగ్రత సరిగ్గా లేదు. ప్రైజ్ ది లార్డ్. రాకడ సమయం త్వరగా ఉంది కాబట్టి మనం పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ శరీరంతో కూడా సమర్పణతో దేవుడు స్తుతించి ఆరాధించాలి. హల్లెలూయా. నన్ను ఆరాధించు వారు ఏం చేయాలంట? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. బైబిల్ కింద పెట్టేసేయండి. 2 చేతులు హృదయం మీద ఉంచుకొని పాటను ప్రార్థనగా చేసుకొని పాడదాం. ప్రభుతో మాట్లాడదాం. ప్రభా, రాకడ సమయంలో కడుబూర శబ్దముతో నిన్ను చేరుకునే అర్హత నాకుందా, విశ్వాసం నాకుందా ప్రభా అని కళ్ళు మూసుకో, ఎవరి వైపు చూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాకడ సమయములో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా. చేతులపైకి చెప్తామా? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసు ఆశించే దీన మనసుందా? యేసు ఆశించే దీన మనసుందా? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా
యేసునాథ వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా యేసునాథునితో సహవాసం నీకుందా యేసునాథునితో సహవాసం నీకుందా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా శ్రమలోన సహనం నీకుందా స్తుతించే నాలుక నీకుందా శ్రమలోన సహనం నీకుందా స్తుతించే నాలుక నీకుందా ఆత్మల కొరకైనా భారము నీకుందా ఆత్మల కొరకైనా భారము నీకుందా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రా చప్పట్లు కొట్టు చెప్దామా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా రాకడ సమయములో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా ఎల్ల వేళల్లో స్తుతియాగం నీకుందా ఎల్ల వేళల్లో స్తుతియాగం నీకుందా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఆల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం. ఆల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా 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 కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరములైతే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గుండెలో దడదడగా ఉంది, ఆయాసంగా ఉన్న ఒక వ్యక్తిని ప్రభు తాకి స్వస్థపరుస్తున్నాడు. అండర్ ఆర్మ్స్ మన సంఖలో ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది, చిన్నగా ఉంది. ప్రభు గడ్డను కరిగిస్తున్నాడు ఈ సమయంలో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రే బాబా హల్లెలూయా 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 హల్లెలూయా. ముగ్గురు వ్యక్తులకి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, మీరు ఊహించని ప్రమాదంలో మీరు చిక్కుకోబోతున్నారు అని ముగ్గురు వ్యక్తులతో ప్రభు ఈరోజు చెప్తున్నాడు. దేవుడికి మీ జీవితాన్ని సమర్పించుకోండి. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 నాయనా. మంచి వాడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం. ఈ రోజు నీవు మాతో ఆరాధన సమయంలో, పాటల సమయంలో అయ్యా నువ్వు మాతో ఉన్న దేవానికి వందనాలు. మిమ్మల్ని ఆరాధించిన వెంటనే మా మధ్యలోకి వచ్చిన దేవానికి వందనాలు. నీ సన్నిధి బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా నువ్వు మాట్లాడబోతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం అంతా ఇచ్చేయండి. చాలాసార్లు నీ వాక్యం వింటున్నాం ప్రభా, కానీ ఈరోజు ఈ వాక్యం సారవంతమైన భూమి మీద పడు విత్తనంలాగా మా జీవితంలో మొలకెత్తే కృపను దయచేయమని. కూడి వచ్చిన ప్రతి బిడ్డలను లైవ్ లో చూసిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాలను దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తీసి 96వ కీర్తన చదువుకుందాం. మన మధ్య ఉన్న లత మరి చదువుతుంది. 96వ కీర్తన. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. గట్టిగా పచ్చప్పమ్మ. యెహోవా మీద
క్రొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవుల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమును తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణములోకి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్త అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలమును దాని అన్యతలకు సర్వమును యెహోవా సన్నిధిని ఆశ్రయించునుగాక. వన వృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. అందరు కలిసి భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు ఆయన, విశ్వసనీయత బట్టి జనములను ఆయన తీర్పు చెప్పియున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి 13వ వర్షం. మళ్ళీ ఒకసారి అందరం తీసి చదువుదామా? భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. చాలు. భూజనులు అంటే ఎవరు? పక్కన వాళ్ళకి చెప్పండి, నేను కూడా భూజనమే. నేను ఈ లోకంలో ఉన్నాను, ఈ చర్చిలో ఉన్నాను, ఈ మనుషులందరిలో నేను ఒకటి. నాకు తీర్పు తీర్చుడు అనుకోవద్దు. భూజనులందరికీ దేవుడు తీర్పు చెప్పడానికి వస్తున్నాడు. చెవి గలవాడు వినాలి, సంఘం ఏం చెప్తుందో వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకేముందమ్మా? న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస నీతిని బట్టి జనములకు ఆయన తీర్పు చెప్తాడు. అంటే న్యాయాన్ని తీరుస్తాడట, న్యాయమును తీర్చువాడు. ఈరోజు దేవుడు మనతో, అందుకే ఆయన అంటున్నాడు కదా ఒక వాక్యం, ఇంకొకటి బాగా నచ్చింది నాకు. ఆ వాక్యం ఏంటి? 8వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడు. దేవుడి సన్నిధిలోకి వచ్చితే దేవుడికి మహిమకరంగా ఉండాలి, మర్యాదగా ఉండాలి కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి దేవుడికి. ఆయన గౌరవనీయుడు కదా. ఎవరైనా పెద్దలు వస్తే మనం ఎట్లా ఉంటాం, ఎలా గౌరవిస్తాం? దేవుడు మన సన్నిధిలోకి వచ్చాడు. ఇద్దరు లేక ముగ్గురు ఆయన నామపేట కూడి ఉంటే ఆయన ఏముంటాడు? ఆయన మధ్యలో ఉంటాడు. తగిన రీతిగా మహిమపరచాలంట దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఎందుకు మన డివైన్ టచ్ మినిస్ట్రీస్ నుంచి దేవుడికి మహిమ కరువైందేమో, అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనుషులకి చాలా మర్యాదలు ఇస్తూ ఉంటాం కదా, కానీ ఈరోజు దేవుడు చెప్తాడు 8వ వచనం, యెహోవా నామమునకు తగిన మహిమ చెల్లించు. 7వ వచనం, జనముల కుటుంబములారా కదా, మీ నాన్న మీ అమ్మను ఇంకెవరో చెల్లిస్తే సరిపోదు, కుటుంబం మొత్తం చెల్లించాలని దేవుడి కట్ట. జనముల కుటుంబములారా ఏముంది అక్కడ? 7వ వచనం, యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు. ఎలా చేయాలంటే మహిమగా, దేవుడికి మహిమ రీతిగా, మహిమ ఆయనకి మహిమ తెచ్చే రీతిగా మనం జీవించే విధానం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవిత అనుభవంలో నేను చెప్తున్నాను, చర్చిలో లేదా సంఘంలో నీకు కూర్చోటం సరిగ్గా రాకపోతే లోకంలో ఎక్కడ కూడా నువ్వు కూర్చోలేవు. దేవుడికి నువ్వు మహిమ ఇవ్వకపోతే ఎవ్వరికి నువ్వు మర్యాద ఇవ్వవు. కాబట్టి ఏం చేయాలంటే ఈరోజు దేవుడికి మహిమ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన రాకడా సమీపముగా ఉంది. సమీపంగా నేను రోజున బహదూర్పల్లి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడి నుంచి నా సమయంలో సడన్గా ఒక మాట,
దేవుడు రాకడ వస్తే ఎంతమంది ఎత్తబడతాం, ఎంతమంది ఉంటాం కింద. లార్డ్, దేవుడు మనల్ని దీవించిన కాక, ఆయన వాక్యంతో మనం బలపరచును కాక. మన దేవుడు ఎప్పుడు బెదిరించాడు, మన దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడతాడు. ఆయన మాటలు మనం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, మన జీవితాన్ని పూర్తిగా మార్చుకోగలం. ప్రైజ్ లార్డ్. అలాంటి కృప దేవుడు మనం దయచేయను కాక. మన మధ్యన స్టీఫెన్ ఈరోజు దేవుడు ఒక వాక్యాన్ని మనకు అందించబోతుండగా మరి అందరూ కూడా మర్యాదగా కూర్చుందాం. కొద్ది సమయం దేవుడి యొక్క వాక్యం వినడానికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చాలు, ప్రార్థన చేసుకుందాం పిల్లరా. కృపామయుడా, కరుణామయుడ, దయామయుడ, ప్రేమమయుడ, నీ ఘనమైన నామానికి అపరంచివంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలము నుండి ఈ క్షణం వరకు కూడా నీ యొక్క సజీవమైన రెక్కల నీడన మమ్మల్ని అందరినీ భద్రపరిచి, ఇదిగో మేమందరం ఇలా ఊపిరి తోలడానికి నీ కృపనిచ్చి, ఈ సమయంలో తండ్రి ప్రభుని గుర్తించి ఆరాధించడానికి, నీ మాటలను ధ్యానించడానికి నువ్వు చూపిన మహాకృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు ఏమి మాట్లాడతారని మేము అందరం ఎదురు చూస్తున్నాం దేవా. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచుకో, నీవే మాట్లాడు ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతకగలం ప్రభా. సహాయం చేయండి. వినగల చెవులను, గ్రహింపగల హృదయాన్ని, మనస్సును మాకు అనుగ్రహించండి. నీ చిత్తములోనికి మమ్మల్ని అందరిని నడిపించండి. నీ వాక్యమును, దానిలోని సారాంశం గ్రహించి ప్రభా మీ వాక్యానుసారం జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో మన తండ్రి వ్యవసాయకుడు, ఓకే, మనము తీగెలము. అయితే ఒక వ్యవసాయకుడు, ఒక రైతు చేసే పని ఏంటంటే, పంట వేసిన తర్వాత ఆ పంటకి ఎటువంటి చీడ, కలుపు, పురుగులు పట్టకుండా దానిని 6 నెలల పాటు, అంటే 3 నెలల పాటు బాగా జాగ్రత్తగా కాపాడి పంట చేతికి వచ్చిన తర్వాత దాని ఫలితాన్ని అనుభవిస్తారు. అవునా? అది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి రైతు చేసే పని అదే. ఎందుకంటే పంట వేసినప్పుడు దాని ఫలితాన్ని ఆశిస్తాడు, అవునా కాదు? అయితే మనము ఎంతో కాలం నుంచి చర్చికి వస్తున్నాం కదా. అయితే మరి దేవుడు ఏమన్నాడు, నేను ద్రాక్షావల్లిని అంటున్నాడు, ఓకేనా? మనం తీగలయ్యి ఏం చేయాలంటే ఫలించాలని కోరుకుంటున్నాడు. 8వ వచనంలో ఉంది ఆ మాట. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చాలు, మనం బహుగా ఫలిస్తే తండ్రి మహిమపరచబడతాడు. మనం ఫలించాలని తండ్రి కోరుకుంటున్నాడు, అవునా? మరి ఫలభరితమైన జీవితం మీకుందా? మొట్టమొదటి ప్రశ్న, ఓకేనా? అమ్మగారి దాన్ని చెప్పారు, ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా? రాకడ నిజంగా వస్తే మనం చాలా ఒకరు ఎత్తబడి ఒకరు ఇరవబడి అని పాట పాడుకుంటాం కదా. మరి ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నావా? విడువబడే గుంపులో నువ్వు ఉన్నావా? మరి నువ్వు దేవుని సన్నిధికి దేనికి వస్తున్నావు?
ఇంతకాలం నుంచి చర్చకొచ్చావంటే ఇక్కడ ఏదో నేర్చుకున్నావు కదా. మరి ఫలభరితమైన ఫలవంతమైన జీవితం మీద ఉందా? దానికోసమే జీవిస్తున్నావా? లేదా చర్చి ఎందుకు రావాలి? ఒక రైతు పంట వేసి వదిలేస్తాడా? పంట వేసిన తర్వాత దానికి ఎరువులు ఎట్టాలి. ఫస్ట్ ఎరువులు పెట్టినప్పుడు ఏపుగా పెరుగుతుంది. ఏపుగా పెరిగేటప్పుడు కలుపు కూడా పెరుగుతుంది, అవునా? దాన్ని తొలగించాలి. అలాగే మనం పుట్టిన తర్వాత మన జీవితంలో ఈ లోకంలో ఉన్న అనేక ఆశలు, అనేక వ్యామోహాలు, కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ మనకు వస్తాయి. ఇది ప్రతి మనిషికి, మానవునికి సహజమే. యేసు ప్రభువారు కూడా సహజమే, వచ్చింది కదా. ఆయన కూడా అనుభవించి వాటిని గెలిచాడు కదా. మనం కూడా గెలవడానికే, గెలిచిన తర్వాత సిద్ధపాటు జీవితం కలిగి మనం ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండడానికి సిద్ధపడి ఉన్నామా? అలాంటి ఫలభరితమైన జీవితం మనకుందా? ఎందుకంటే ఫలించే వాళ్ళకే తీసుకెళ్తారు. పొట్టు తీసుకెళ్తామా? గింజలు తీసుకెళ్తామా? మన అన్నం తినాలన్నా, దంచుకోవాలన్నా, రైస్ మిల్కి వేయాలన్నా, అమ్మాలన్నా గింజలే కావాలి, పొట్టు కాదు, అవునా? మరి ఫలించే వారిని కదా ప్రభు పరలోకానికి తీసుకెళ్తాడు. పొట్టులాగా మిగిలిపోయిన వారిని తీసుకెళ్తాడా? ఫలించే గుంపే పరలోకానికి వెళ్తాడు. కాబట్టి మనం చివరి దినాల్లో ఉన్నాం. నేను చిన్నప్పటి నుంచి ఈ మాట వింటున్నాను. ఆఖరి దినాల్లో ఉన్నాం అనే మాట చిన్నప్పటి నుంచి వింటున్నాను. అంటే ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టం. మరి మన ఇక్కడ దేవుని సన్నిధిలో ఒక్క దినం గడిపితే 1000 దినాలు గడిపినట్టు. అక్కడ ఒక్క దినము ఇక్కడ 1000 దినాలతో సమానం. అంటే ఇక్కడ సమయం ఉంది, అర్థమైందా? ఇక్కడ 1000 రోజులు గడిస్తేనే కానీ అక్కడ ఒక రోజు గడిచినట్టు కాదు. అర్థమైందా మీకు? ఆ మాట చాలా మంది విన్నారు కదా. మరి అంటే సమయము మన ఆధీనంలో లేదు, యేసు ప్రభువారి ఆధీనంలో కూడా లేదు, తండ్రి దేవుని ఆధీనంలో ఉంది. వాళ్ళు ఎప్పుడు తలస్తే ఆ సమయం అప్పుడు వస్తుంది. కానీ యేసు ప్రభు రాకడ భూమి మీద ఉన్న ప్రతి నేత్రం కూడా చూస్తారు పిల్లలు, అర్థమైందా? కాబట్టి ఎత్తబడే అంశం కోసం మనం కూడా పరిశీలించాలి. మనం ఎత్తబడుతామా లేదా? ఓకేనా? 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15, 16, 17 చదవండి. ఒకటో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. హల్లెలూయా. సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఈ మాట నిశ్చయము. మరి నిశ్చయముగా మనందరం ప్రభుతో కూడా ఉంటామా? దేవుని రాకడ వచ్చినప్పుడు ముందుగా మృతులైన వారు లేస్తారు. ఈ మాటలు మీరందరూ చిన్నపిల్లలు ఇప్పుడు వినలేదేమో కానీ పెద్దవాళ్ళందరికీ విన్న వాక్యాలే. మృతులైన వారు మొదట లేస్తారు, తర్వాత సజీవులమై ఉంటూ మనము లేస్తాం. దేవుని దూత ప్రధాన బూర శబ్దముతో ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు ఎవరైతే దేవునిలో ఫలించారో,
ఎవరైతే దేవునికి అనుసంధానమై ఉండి ఆయనకి అంటకట్టబడి ఫలించారో వారే మొదట లేస్తారు, మిగతా వాళ్ళు విడవబడతారు. 3 వంతుల భూములు 2 వంతులు నాశనమే, 1 వంతు మిగిలిపోతుంది అన్నారు చూసారా, ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా. ఆ 1 వంతులో జీవించే మనుషులు వాళ్ళే, ఓకేనా. మిగతా 2 వంతుల భూమి నాశనం అవుతుంది, 2 వంతుల జనం ఎత్తబడతారు. కాబట్టి ముందు మనం ఆ గుంపులో ఉండాలి. ఉండడం కోసమే ప్రతి వారం చర్చకు వస్తున్నాం, ఇక్కడ నేర్చుకోవడానికే వస్తున్నాం. విని వెళ్ళిపోవడానికి ఏదో టైం పాస్కి రావట్లేదు. మన పనులు మానుకొని, మీ అవసరతలు మానుకొని దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారు? ఏదో తప్పదు లేకపోతే ఎవరైనా అంటారని వస్తున్నారా? మన లాస్ట్ సదాకాలము ప్రభువుతో కూడా ఉండడానికి, ఉండి అక్కడ ఏం చేయాలని నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు మీరు. అర్థమవుతుందా? దానికోసమైతేనే రండి, టైం పాస్ కోసమైతే రావద్దు. లేకపోతే పాస్టర్ గారు తిడతారనో, లేదా నేను తిడతానో, లేదా ఎందుకు రాలేదు చర్చకు మొన్న అని అడుగుతారనో కాదు, రావద్దు. మీరు సదాకాలం ప్రభుత్వం అక్కడ నివసించాలంటే ఇక్కడ మీకు ట్రైనింగ్ పీరియడ్ అనమాట. ఇక్కడ నేర్చుకోవాలి మీరు ప్రతిదీ కూడా. ఎలా ఆయన దగ్గరికి మనం అనుసంధానం అవ్వాలి. మీరందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, ఎందుకంటే ఆత్మ జీవాత్మ ప్రభువు మనల్ని అందరికీ మీ శరీరంలో ఇచ్చి ఎట్టాడు కాబట్టి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. కానీ అక్కడి నుంచి వచ్చిన విషయం మీకు తెలియదు, అక్కడికి వెళ్ళేదాకా కూడా తెలియదు. మధ్యలో మీరు జీవించే జీవితం ఉంది చూస్తారా, అది ప్రభువుకి అంకితం చేసి జీవించాలి. ఈ లోకంలో మీరు జీవించే దైనందిన జీవితం, ఇది లోకంలో మీరు సర్వైవల్ కావడానికి, ఇక్కడ మీరు బతకడానికి, మీ పనిబాట్లు కానీ మీ వ్యవహారాలు కానీ ఇక్కడ బతకడానికి మాత్రమే. కానీ దేవుని దగ్గరికి వెళ్ళే అంశం చూసారా, అది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన పనులు ప్రతి ఒక్కరు కూడా చేయాలి. మీరు వాటిలో నిలబడాలి, నిలకడగా ఉండాలి. దేనికోసం? సదాకాలము ప్రభువుతో కూడా ఉండడానికి. మరి సదాకాలం ప్రభువుతో కూడా ఉండడానికి ఏం చేస్తాం? ఇల్లు కట్టుకుంటాం ఇక్కడ ఎక్కువ కాలం, ఎందుకంటే రెంట కట్టలేంగా, ఎలాగోలా కష్టపడి అప్పు చేసి లోన్ తెచ్చి ఇల్లు కట్టేసుకుంటాం, ఎందుకంటే ఎక్కువ కాలం ఉండడానికి. కానీ ఉండం. ఎవరున్నారు పిల్లరా ఇక్కడ ఉన్నాయి? ఎవరైనా మీరు చెప్పండి, మీరు ఎవరైనా మీ సొంత గృహాల్లో నివసిస్తున్నారా? ఒక్కడ కూడా నివసిస్తారు. ఎందుకంటే మనకి ఈ లోకం శాశ్వతమైనది కాదు, గ్రహించండి ముందు. అర్థమైందా? 10 ఇళ్ళున్నా కానీ సొంత గృహంలో ఎప్పుడు నివసించరు మనిషి, కొంతకాలం మాత్రమే, మళ్ళీ తర్వాత నివసించుంటారు. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, ఒక 100 కోట్ల ఆస్తి ఉంది, ఒక 20 ఇళ్ళు ఉన్నాయి. ఏ ఇంట్లో ఉంటాడు? ఏ ఇంట్లో ఉన్నాడు? హోటల్లో వదులుతాడు వెళ్ళి, తెలుసా? ఆ అమెరికాలో 10 రోజులు హోటల్లో ఉండి ఇక్కడ అతను వ్యాపారం అది. మన బతుకు తెరువు కోసం ఇక్కడ ఉన్నాము. రేపు పొద్దున అదిగో మొన్న విజయవాడ కంట బెంగళూరు వెళ్తానికి అవకాశం వచ్చింది, అక్కడ కంపెనీ ఓపెన్ చేస్తే వెళ్ళమని. ఆ ఉనికి ఊరు అక్కడ కట్టుకున్నాడు, ఇల్లు వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. పోనీ ఇక్కడ ఉన్నాడా, మళ్ళీ బెంగళూరు వెళ్తాడు. రేపు పొద్దున్న మళ్ళీ ఇంకో కంపెనీ అమెరికా ఉందనుకో వెళ్ళాలి. ఎక్కడ స్థిర నివాసం ఉందా? మనకి ఉందా? స్థిర నివాసం మనకు లేదు, అవసరం లేదు కూడా. నేను చెప్పొచ్చే మాట అది, స్థిర నివాసం మనకి అవసరం లేదు. కాబట్టి మన స్థిర నివాసం ఎక్కడుంది? అక్కడ కోసం మనం ప్లాన్ చేసుకోవాలి. అక్కడ మన స్థిర నివాసం కట్టుకోవాలంటే మన ఈ లోకంలో ఇల్లు కట్టుకోవడం, డబ్బులు పోగేసుకోవడం చూసారా, అవి కాదు. పరలోకానికి వెళ్ళే మార్గాల కోసం మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథం ఏమని రాయబడిందో అవి చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం ఉన్న లోకంలో ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడి ఉంది. అబద్ధ బోధల కోసం చాలా మంది చెప్తున్నారు, అవునా? మరి నిజమైన బోధ ఏది? ఎంతో మంది, నేను ఒకటి చెప్తాను, అమ్మగారు ఒకటి చెప్తారు, లేదా మన దగ్గర రోజు పాస్టర్లు చాలా మంది వాక్యాలు చెప్తున్నారు కదా, ప్రార్థనలో అనేక మాటలు చెప్తున్నారు కదా. అందులో ఏది నిజమైన బోధ చెప్పండి? మరి ఎంతమంది మరి నిజమైన బోధన చదువుతున్నారు? ఇది నిజమైన బోధ కదా. 66 పుస్తకాలు గల ఈ బైబిల్ నిజమైన బోధ. మరి ఈ నిజమైన బోధన ఎంతమంది చదివి వాక్యం చెప్పే సేవకులు కానీ ప్రశ్నిస్తున్నారు? మరి ఏం నేర్చుకుంటున్నారు? స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళకి అర్థమైపోతే అడగాల టీచర్ వద్దా? లేదా వాడికి ఏం అర్థమవుతుంది పాఠం?
ఎగ్జామ్ వచ్చినట్టు తెల్లమొహం వేస్తాడు. ఈ ప్రశ్నకి సమాధానం అప్పుడు ఏదో చెప్పారు, ఇప్పుడు ఏమో ఉంది, ఏంటిది ఎలా అడగకపోతే అర్థమవుతుందా? మరి మీరు ఇంతకాలం నుంచి బైబిల్ వస్తున్నారు, చర్చకు వస్తున్నారు, నేర్చుకుంటున్నారు, ఏ రోజైనా ఇది ఏంటమ్మా అని అడిగారా? కొరింథీ సంఘం ఆ రోజుల్లో అడిగింది. అంటే 2000 సంవత్సరాల క్రితం ఉన్న సంఘస్థులు ఉన్న జ్ఞానం కూడా మనకు లేదా? అప్పట్లో చదువు కూడా సరిగ్గా లేదు తెలుసా మీకు? అసలు ఆడవాళ్ళు చదువుకునే అంశమే లేదు అప్పుడు. అలాంటి రోజుల్లోనే బైబిల్ పట్టుకొని అది అడిగారు పౌల్ని, వాళ్ళందరినీ కూడా. మరి మనం అడుగుతున్నామా? అసలు నిజమైన బోధ ఉంది కదా మీ చేతుల్లో ఉంది. మరి ఎప్పుడైనా ధ్యానం చేస్తున్నారా? ప్రతిరోజు వర్ష పెట్టి చదువుతున్నారా? ధ్యానం చేసి చదివిన ప్రకారం జీవిస్తేనే వాటిని బట్టే మీరు పరలోకంలోకి వెళ్తారు, సదాకాలము ప్రభుతో కూడా ఉంటారు. అర్థమైందా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 30-31 వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30-31 వచనములు. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడెను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశమునక ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతురు. ఇప్పుడు ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అనేది ముఖ్యం. అర్థమైందా? దూతలు వస్తారు, అందరినీ పోగేస్తారు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు 4 దిక్కుల నుండి కూడా దూతలు గొప్ప బోరతో మహాశబ్దముతో అందరూ చూస్తారు. ఆ సంఘటన అందరూ చూస్తారు. రొమ్ము కొట్టుకుంటారండి. ఎవరు కొట్టుకుంటారు రొమ్ము? ఎవరైతే దేవుని విశ్వసించలేదో కానీ విశ్వసించి స్థిరంగా నిలబడిన వారు ఆనందంగా ఉండండి. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఆ సమయంలో అందరూ ఆయన చూస్తారు. అర్థమైందా? అయితే ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని మాత్రమే పోగొట్టేస్తారు. మరి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? ధైర్యంగా చెప్పగలగాలి. ఎందుకంటే ఇంతకాలం మనం చర్చకొచ్చిన విశ్వాసం ఏమైంది? అయోమయం, అనుమానం ఇంకా ఉంది. ఆయన అంటున్నాడు, అనుమానం పెట్టుకోకు, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మరి అలాంటి అనుమానం లేకుండా ఆయన రాకడ వస్తే నేను ఇప్పుడు ఎత్తబడతానని విశ్వాసం కలిగి ఎంతమంది ఉన్నారు? ఎవరొస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నారా ఆ విశ్వాసంలో? ఆ నిలకడలో ఉన్నారా? స్థిరత్వం కలిగి ఉన్నారా? అలా ఉంటేనే మనం ఎత్తపడతాం. ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం, మనం ఫలించాలి. ఈ పీరియడ్ లో మనం ఏం చేయాలి? ఫలిస్తే ఆ ఫలాన్ని తీసుకెళ్తానే దేవుడు వస్తాడు. అర్థమైందా? ద్రాక్షవల్లికి మంచి కాయలతో పాటు కొన్ని పుల్లకాయలు, చెడ్డకాయలు, ఎండిపోయిన కాయలు కూడా కాస్తాయి. అవి దులిపేసి మంచి కాయలు మాత్రమే తీసుకుంటాడు. అర్థమైందా? మనం కూడా అదేగా చేస్తాం. మరి ఆ సిచ్యువేషన్లో ఆ యొక్క స్థిరత్వం కలిగి, నిలకడ కలిగి, నమ్మకం కలిగి నువ్వు ఎదురు చూస్తున్నావా? ఎందుకంటే మనందరి చివరి గమ్యస్థానం ఏది? ఆయన సన్నిధి. అక్కడ, ఇక్కడ కాదు. ఇది మన స్థిర నివాసం కాదు. ఇక్కడ మీరు బిల్డింగ్లు కొనండి, ఏమైనా కొనుక్కోండి, ఏదైనా ఇక్కడ వరకే, ఈ కొద్ది కాలమే. తర్వాత అది ఏమైతుందో కూడా మీకు తెలియదు. అర్థమైందా? కార్లు కొంటాం, బైకులు కొంటాం, బంగారం కొంటాం, ఏమైతుందో కూడా తెలియదు. ఇక్కడ వరకు ఈ 4 రోజులు ఇట్లా జస్ట్ వాడుకోవడానికి మాత్రమే వస్తువులు. మన స్థిర నివాసం ఎక్కడ? మహిమ కిరీటాన్ని అక్కడ మనం పొందుకోవాలంటే ఇది మీకు ట్రైనింగ్ పీరియడ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 51, 52, 53, 54 వచనాలు.
4 వచనాలు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51 నుండి 54 వరకు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఇక్కడ గమనించండి, ఒక మర్మము, ఒక ముఖ్యమైన విషయం. జాగ్రత్తగా వినండి ఈ మాట, అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్ మాట. చెప్పమ్మా. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనందరము నిద్రించం గాని నిమిషములో రెప్పపాటున కడమూర మోగగానే మనందరం మార్పు పొందుతాం. ఘోరం రోగును మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరమును అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని అని వ్రాయబడిన వాక్యము. ఓ మరణమా నీ విజయం. చాలా చాలా ఎత్తబడి అనేది ఏంటి తెలుసా? పునరుద్ధానం కాదు, అది క్షణమాత్రం జరిగే రూపాంతరము. యేసుప్రభు రూపాంతరం చెందిన సమయం కదా జ్ఞాపకం కదా. మనం రూపాంతరం పొందాం అంటే ఈ దేహాన్ని వదిలేసి, అంటే ఈ దేహం ఎక్కడి వరకు క్షయమైపోయింది. దీని వయసు ఎంత? 60-70, ఇంకొంచెం బలం ఉంటే 80. అది శరీరం యొక్క ఎక్స్పైరీ డేట్, అర్థమైందా? అప్పటికి శరీరం క్షయం అయిపోతుంది, ఇంక దానికి పనిచేయదు. ఇంక తర్వాత ఎందుకు పనిచేయదు. తర్వాత ఈ క్షయమైన దేహాన్ని వదిలి అమర్త్యమైన దాంట్లోకి మనం మార్పు చెందుతాం. ఇది రూపాంతరం చెందే ఒక ప్రక్రియ. ఇది ప్రతి మనిషికి సంభవిస్తుంది. అక్కడ మీకు తీర్పు ఉంటుంది, ఇక్కడ కాదు. తీర్పు ఎక్కడ? అక్కడ. అంటే ఈ రూపాంతరం అందరూ చెందుతారు. ఓకే, అదే కొన్ని సందర్భాలు ఇది రహస్యంగా జరుగుతుంది. అందరికి కనబడదు కదా. అందరికి కనబడుతుందా? కనిపించదు. మరి రహస్యంగా జరిగే దానికోసం క్రీస్తు రాకడ అందరికీ కనబడుతుంది. రహస్యంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి రహస్యంగా అక్కడ జరుగుతుంది కాబట్టి అక్కడ జరిగే దానికోసం మనం ఇక్కడ సిద్ధపాటు కలిగి ఉండాలి పిల్లరా. హల్లెలూయా. క్రీస్తు రెండవ రాకడ చాలా ఆర్భాటముగా గొప్ప బోర శబ్దంతో మనం ఇప్పుడు 3 లేఖన భాగాలను చదివాం. ఎక్కడ కూడా ఇది రహస్యంగా సైలెంట్ గా జరిగిపోతారు. అక్కడ ఉందా? రాకడ ఏ సమయంలో అవుతుందో తెలియదు, కానీ వస్తే మాత్రం ప్రపంచమంతా చూస్తారు. మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి నేత్రం ఆయన్ని చూస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది మన సంఘము. ఇక్కడ గమనించిన ప్రియారా, నేను చెప్పాల్సిన ముఖ్యమైన మాట ఏంటంటే, నువ్వు ఎత్తబడతావు. మరి మిగతా పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎత్తబడాలంటే నీ పాత్ర ఏంటి? నువ్వు ఎత్తబడితే సరిపోద్దా? నీ కుటుంబంలో నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం ఏమైపోవాలి? మరి వాళ్ళు ఎత్తబడడానికి నువ్వేం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా దానికోసం కూడా ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కుటుంబంలో యజమానుడు నిత్యం రోడ్డు మీదకి వెళ్ళి పనిచేసి వచ్చే వారికి సాయంకాలం దాకా దేనికోసం ఆలోచిస్తాడు? తన కుటుంబం ఎలాగా క్షేమంగా ఉంచాలి, ఎలాగ వారిని ఉన్నతమైన మార్గాలకు నడిపించాలని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అవునా? మరి తండ్రి దేవుడు కూడా మన కోసం అదే ఆలోచిస్తున్నాడు. నా పిల్లలని ఎలా నా దగ్గరికి తీసుకురావాలి, నా సన్నిధిలో వాళ్ళు నిలబెట్టాలని నిరంతరం ఆయన పాటుపడుతున్నాడు, మన కోసం శ్రమ పడుతున్నాడు. అందుకని ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, ఆయన కునుకక నిద్రపోక నీ కోసం కష్టపడుతున్నాడు. ఇప్పుడు మరి తండ్రి ఆశలకు అనుగుణంగా ఎవరు ఉండాలి? పిల్లలు ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం ఎదుగుతుంది. ఆయన ఒక్కడే చర్చికెళ్ళి ఆయన ఒక్కడే దేవుడిని అనుసరిస్తే మిగతా వదిలేస్తే మరి పని ఆ కుటుంబ పరిస్థితి ఏంటి పిల్లరా? మరి ఇప్పుడు ఆయన రాకడది వస్తుంది. ఆయన రాకడలో మనం ఎత్తబడతాం. విశ్వాసం ఉన్న వాళ్ళు ఎత్తబడతారు. పిల్లల సంగతి ఏంటి? కుటుంబ పరిస్థితి ఏంటి? కుటుంబంలో సభ్యుల పరిస్థితి ఏంటి? ఇక్కడ మనందరం ఎత్తబడాలంటే
కుటుంబాన్ని మనం నడిపించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థనలోకి నడిపించాలి, విశ్వాసములోనికి నడిపించాలి. అన్ని విధాలుగా ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందడానికి మన కుటుంబానికి మనం ప్రోత్సహించాలి పిల్లారా. మన ఒక్కళ్ళను ప్రార్థన జీవితం ఉంటే సరిపోదు. నీ కుమారుడు తప్పు చేస్తే అది నీ తలవంపులు కాదా? మన మార్గం తప్పితే దేవునికి తలవంపులు కాదా? ఆయనకు అవమానకరం కాదా? నీ కుటుంబం ఏందో మన తండ్రి కుటుంబం కూడా అంతే కదా. మరి ఆయన పిల్లలు తండ్రి నాకు అది చేయి, తండ్రి నాకు ఇది చేయని ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆయన తలవంపులు తెచ్చే బిడ్డలుగా మనం ఉండొచ్చా? ఆయన కోరుకునేది ఆయన రాకడలో ఆయన సన్నిధిలో నిరంతరం ఆయనతో సదాకాలం ఉండమని దేవుడు ఆశిస్తుంటే ఆ ఆశ తగ్గ జీవితం మీలో ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి లేదా? హల్లెలూయా. కాబట్టి విశ్వాసము మన ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. యోహాను సువార్త 3:16 ఈ మాట వ్రాయబడి ఉంది. నేనే చదువుతాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించాడు. చాలా వాక్యం చదువుకున్నాం కదా. మరి ఆ విశ్వాసం మీ అందరికీ ఉందా? నిత్య జీవాన్ని మీరు పొందుకోవాలంటే ఆయన కుమారుని యందు యేసుక్రీస్తు యందు మీ విశ్వాసం స్థిరముగా నిలకడగా ఉండాలి పిల్లారా. హల్లెలూయా. అపోస్తల కార్యం 16:31 కూడా ఇలా రాయబడి ఉంది. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అర్థమైందా? ఎవరి యందు విశ్వాసం ఉంచాలంట? ప్రభు అయిన యేసుక్రీస్తు. రాత్రి కూడా మనం మాట చదువుకుందాం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటున్నారా? ఆయనే ప్రభు అని ఒప్పుకుంటున్నారా? లేకపోతే లేదు ప్రపంచంలో అందరి దేవుడు ఒకటే, మీ దేవుడు మీకు గొప్ప కాదు, మా దేవుడు మాకు గొప్ప కాదు, అందరూ సమానమే అంటున్నారా? ఎందుకంటే యవనస్తులు చెప్పే మాటలు అయ్యే ఉంటాయి ఎక్కువ రోడ్డు మీద. ఎందుకంటే మన అన్యులతో బతకాలి కదా, అవునా? మరి నీ విశ్వాసం ఎలా ఉంది? నీ నోటితో ఏమని ఒప్పుకుంటున్నావు? యేసు ప్రభు అని ఒప్పుకుంటున్నావా? అలా ఒప్పుకుంటేనే నీకు రక్షణ. నీ విశ్వాసం ఎవరి యందు ఉంది? ఆయన ఏమో తన అద్వితీయ కుమారుణ్ణి మనల్ని ప్రేమించి లోకానికి పంపించాడు. మనం ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన ద్వారా అక్కడికి వెళ్తాం. ఎందుకంటే ఆయనే కదా ఈ లోకానికి వచ్చాడు, ఆయనే మనకి మార్గం చూపించాడు. అందుకని అన్నాడు నేనే మార్గము. ఆ మార్గం ద్వారానే మనం వెళ్ళాలి, వేరే మార్గం లేదు. భూలోకం నుంచి పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవడున్నాడు? ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు లేరు కదా, ఉన్నారా? మరి ఆ మార్గం ఆయన చూపించాడు కాబట్టి ఆ మార్గంలో మనం నడవాలి కదా. అక్కడికి వెళ్ళాలంటే సదాకాలం అక్కడ ఆయనతో జీవించాలంటే ఆ మార్గంలోనే వెళ్ళాలి. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఆ విశ్వాసమే నిన్ను రక్షణలోకి నడిపిస్తారు. మన రాత్రి ఈ మాటను ధ్యానం చేశాం, అవునా? మరి ఆ రక్షణ నీ ఇంటి వారికి ఉందా? ఎందుకంటే నీ ఒక్కడి కోసమే దేవుడు మాట్లాడతలేదు, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందాలి. నీ కుటుంబంతో దేవుళ్ళలోకి ఎత్తబడాలి. హల్లెలూయా. చివరిగా ఒక మాట మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17 నేనే చదువుతాను. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17 మేము ప్రభు మాటలను బట్టి మీతో చెప్పుకునేమనగా ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచియుండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని కాదమ్మా సహోదరులారా 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17 ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా సదాకాలము చదవం కదా 17. సరే, మనం సదాకాలము మనందరం కలిసి ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాలి, అక్కడ జీవించాలి సదాకాలం.
పిల్లరా, ఆయన రాకడ రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, అవతల ఎల్లుండి వస్తుందా, సరే ఎప్పుడు నెల తర్వాత వద్దు, సంవత్సరం తర్వాత రానివ్వండి. అది మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. ఏం చేయాలి? ఇప్పుడు సాయంకాలం 9:30కి మనకి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ 9:50కి అర్థమవుతుందా? కానీ మీరు ఎప్పుడు సిద్ధపడతారు చెప్పండి? 3ంటికి. ఎక్కడైనా దోర్లు 3 గంటలకు లింగంపల్లి బస్సు ఎక్కేస్తున్నారు. ఎందుకంటే సిద్ధపాటు. అసలు ఇక్కడ రాత్రి 10 గంటలకు బండి అయితే 3 గంటలకు వెళ్దామా? మరి దేవుడు రాక ఎప్పుడైనా రానివ్వండి. మరి నిజంగా మీరు సిద్ధపడున్నారా? నీ కుటుంబాన్ని సిద్ధపరిచావా? నువ్వు ఒక్కడ వెళ్తే సరిపోదు, నీ కుటుంబాన్ని కూడా నువ్వు తీసుకెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని యందు నమ్మకత్వం అంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఈ విశ్వాసము నువ్వెప్పుడు కోల్పోదు. ఓకేనా? నీ దేవుని కోసం విశ్వాసపూర్ణమైన వాక్యాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ప్రతి దాన్ని ధ్యానించు, ప్రతి దినము ధ్యానించు, అనుక్షణం కూడా ధ్యానం చేయి. అలా చేస్తే ఖచ్చితంగా దేవుని ఆత్మతో నీ ఆత్మ పెన వేసుకోబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన చేయాలి ఎప్పుడు కూడా, ఎల్లప్పుడు కూడా. మెలకువ కలిగి అంటే మరి నిద్రపోవద్దంటే, నిద్రపోయిన నీ ఆత్మ ప్రార్థన చేయాలి. మీ కళ్ళు వస్తాయి కదా, కళలో ఏవో చేస్తారు, కానీ నువ్వు ఎప్పుడైనా దేవుని ఆత్మతో పెనేసుకున్నావు అనుకో, నీ ఆత్మ కళ్ళలో కూడా ప్రార్థన చేస్తాడు. అది ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయడం అంటే నిద్రపోయినా నీ ఆత్మ మూలుగుల ద్వారా దేవునితో మాట్లాడాలి. అలాంటి సంబంధం కలిగి ఉన్నావు అనుకో, నువ్వు నీ కుటుంబాన్ని రక్షించగలవు. నీ కుటుంబంతో కూడా దేవుని సన్నిధిలో ఎత్తబడగలవు. ఇంకోటి ఏంటి తెలుసా? ఎదుర్కోవడానికి మనం వెళ్ళాలి. ఈ విషయాన్ని గమనించట్లేదు మీరు. మనం ఎదుర్కోవడానికి వెళ్ళాలి. ఆయన రాకడ ఎదుర్కోవడానికి వెళ్ళాలండి మనం. మరి వెళ్దామా? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని వస్తున్నప్పుడు ఆ సరదాగా యూత్ అది ఏం చేస్తారు? ఎదురెళ్తారు. అలాగే అన్ని పట్టుకొని ఎదురెళ్ళి అలాగే రాజమర్యాదలు వేసి రెడ్ కార్పెట్ తీసుకొస్తారు చేతి. అవునా? అప్పటిదాకా ఇంటికాడని చెప్పి బయలుదేరదాం ఎవరు రారు. అదే బయలుదేరి మా దేవుడు వెనకాల మొత్తం పోయేది. ఎందుకని? అదొక ఆనందం. ఆ ఆనందం పిల్లలకి మనం ఎందుకు ఏ పాట పాడితే డ్యాన్స్ చేస్తామండి అంటే ఊరుకుంటారా? అదొక ఆనందం. ఆ ఆనందంలో మనం పాలు పంపులు పొందాలి. ఆయన రాకడ మనం ఎదుర్కోవడానికి మనం సిద్ధపడి వెళ్ళాలంటే ఇప్పుడు నుంచే నువ్వు నీ కుటుంబాన్ని సిద్ధపాటు చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక.